బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణ ఏపీ అంతటా కూడా నైరుతి ఋతుపవనాలు వ్యాపించాయి. దీంతో భారీ వర్షాలు పడే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే వాయుగుండం కాస్త అల్పపీడనంగా మారడంతో రానున్న 24 గంటల్లో కూడా కోస్తాంధ్ర ప్రదేశాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే సముద్రం కూడా అలల తాకిడి కూడా మొత్తం సముద్రం దగ్గర కూడా ఆ ఋతుపవనాలు మొత్తం తెలుగు రాష్ట్రాల్లో కంప్లీట్గా కూడా ఋతుపవనాలు తాకడంతో సముద్రం దగ్గర కూడా అలలు ఎగిసి పడుతున్నాయి. సముద్రం దగ్గర కూడా అంతటా కూడా అల్లకల్లోలంగా కనిపిస్తుంది. అయితే మరికొన్ని గంటల్లో అల్పపీడనం తీరం దాటే అవకాశం కనిపిస్తుంది. పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ మధ్య తీరం దాటే ఛాన్స్ ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే తీరం దాటే సమయంలో ఉత్తర కోస్తాలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. ఇవాల్టి నుంచి ఏపీలో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే వాయుగుండం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలం అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. అంతర్వేది కేసరపల్లి దగ్గర కూడా సముద్ర కెరటాల అలజడి కూడా కనిపిస్తుంది. సముద్రం చొచ్చుకురావడంతో గ్రామాల్లో కాస్త టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. అయితే మే 31 వరకు కూడా మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే తెలంగాణ ఏపీ అంతటా కూడా నైరుతి ఋతుపవనాలు విస్తరించిన నేపథ్యంలో రాబోయే 4 రోజుల పాటు కూడా తెలంగాణ అంతటా కూడా వానలు కురిసే అవకాశం కనిపిస్తోంది. అయితే ప్రజెంట్ సముద్రం దగ్గర కూడా పరిస్థితి మొత్తం అలలు ముందుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అండ్ ఆల్సో వాతావరణ శాఖ ఎవరైతే మత్స్యకారులు వేటకు వెళ్తున్నారో వాళ్ళని కూడా మరో 4 రోజుల వరకు వెళ్ళొద్దని కూడా హెచ్చరికలు జారీ చేసింది. అయితే ప్రజెంట్ అలల ఏవైతే వేవ్స్ ఉంటాయో అవి కూడా చాలా పెద్ద మొత్తంలో కూడా తీరం దగ్గర ఎగిసి పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సముద్రం చొచ్చుకురావడంతో దగ్గరలో ఉన్న గ్రామాలు కూడా కాస్త భయాందోళనకు గురవుతున్నారు. రాబోయే మరో 4 రోజుల్లో కూడా ఏపీలో చాలా చోట్ల కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మే 31 వరకు కూడా మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని కూడా ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రైట్, వెదర్ అప్డేట్స్కి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారి ప్రస్తుతం మరికొద్ది గంటల్లో తీరం దాటే అవకాశం అవుతుంది. మనతో విశాఖ వాతావరణ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ జగన్నాథ్ కుమార్ గారు ఉన్నారు. ఏం సార్ అసలు దీనికి సంబంధించి అసలు ఎక్కడ తీరం దాటే అవకాశం ఉంది? ఒకటి, నిన్న వాయువ్య బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న ఒరిస్సా తీరం ఆవల ఒక సుస్పష్ట అల్పపీడనం ఉండేది. అది ఈరోజు ఉదయం మరింత కేంద్రీకృతమై వాయుగుండంగా వాయువ్య బంగాళాఖాతం పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ తీరాల మధ్య ఉన్నది. ఇది ప్రస్తుతం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా పరిణమించి ప్రస్తుతం 21.3 డిగ్రీల అక్షాంశం 88.5 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద, అనగా సాగర్ ఐలాండ్కు 60 కిలోమీటర్ల దూరంలో, దిఘాకు 110 కిలోమీటర్ల దూరంలో మరియు బాలాసోర్కు 160 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఈ తీవ్ర వాయుగుండం మరికొన్ని గంటలలో పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ తీరాల మధ్య, సాగర్ ఐలాండ్ ఖేపూపారాల మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉంది. అంటే దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ మీద ఎక్కడెక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది? దీని ప్రభావం అనేక మాన్సూన్స్ వల్ల వర్షాలు పడతాయి. ఈ ప్రభావం వల్ల నిన్న మొన్న మీకు చెప్పినట్లుగా మాన్సూన్ని ఉత్తర దిశకి తీసుకెళ్లే అవకాశం ఈ సిస్టమ్ వల్ల ఉంటుందని చెప్పాను. అదేవిధంగా ఉత్తర దిశకి వెళ్ళటం వలన రాబోయే ఈ తీవ్ర వాయుగుండం వలన పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలు, బంగ్లాదేశ్కి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మన రాష్ట్రంలో ముఖ్యంగా నైరుతి ఋతుపవనాల వలన రాబోయే వారం రోజులు కూడా చెదురుముదురు వర్షాలు ఉంటాయి. కానీ ఈ తీవ్ర వాయుగుండంకి సంబంధించిన ప్రెషర్ గ్రేడియంట్ వల్ల
రాష్ట్రంలో కోస్తా తీరం వెంబడి ఆవల ఈదురుగాలు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో 40 నుంచి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా జిల్లాల్లో 35 నుంచి 45, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. ఈ కారణాల వల్ల కూడా కోస్తా తీరం వెంబడి ఉన్న ఓడరేవులన్నింటిలో డిస్టెంట్ కాషనరీ సిగ్నల్ నెంబర్ 1 అనేది ఎగురవేయడం జరిగింది. ఓవరాల్గా చూస్తే బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారి అటు పశ్చిమ బెంగాల్లో బంగ్లాదేశ్ మధ్య కెప్పపురాలో ఇది తీరం దాటే అవకాశం అయితే ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్కి అనేక జిల్లాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్ర అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ అజయ్తో రాజు బిగ్ టీవీ, విశాఖపట్నం. నైరుతి రుతుపవనాల ప్రభావం, ఉపరితల ఆవర్తనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఏపీలో శుక్రవారం నాడు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో కూడా వానలు పడతాయని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపింది. నేడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొన్ని చోట్ల వర్షాలు కురవనున్నాయి. అయితే ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కూడా కొన్ని చోట్ల వర్ష సూచన ఉంది. రాయలసీమలోని నంద్యాల, వైఎస్ఆర్ కడప, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించారు. అయితే నైరుతి రుతుపవనాలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడంతో వర్షాకాలం మొదలైంది. సో దీంతో నది తీరాలు, సరస్సులు, చెరువులు, కాల్వల్లో మునిగిపోయే కేసులను తగ్గించడానికి కూడా ప్రమాదకర నీటి వనరులున్న ప్రాంతాలను గుర్తించి హెచ్చరిక బోర్డులను కూడా ఏర్పాటు చేయాలని కూడా ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత కూడా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అయితే ఆ బోర్డుల వద్ద సహాయం కోసం అత్యవసర నంబర్ల సమాచారాన్ని ఉంచాలని కూడా సూచించారు. ఇటీవల సో దీంతో మొత్తం మీద ఏపీ అంతటా కూడా వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు తెలంగాణలో ఉపరితల ద్రోణి ప్రభావంతో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 నుంచి 7 డిగ్రీల తక్కువగా నమోదు కానున్నాయి. నేడు వర్ష సూచన అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసి ప్రజలను అప్రమత్తం చేశారు. నేడు జయశంకర్ భూపాల్పల్లి, ఖమ్మం, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, మహబూబ్ నగర్, వనపర్తి, అదేవిధంగా నారాయణపేట్, నాగర్ కర్నూల్, జోగులాంబ, గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ వర్షాలు కురవనున్నాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అక్కడక్కడ వీసే అవకాశం కూడా ఉంది. అయితే హైదరాబాద్ శివారు ప్రాంతంలో కూడా అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే మే 31 నుంచి జూన్ 7 వరకు కూడా ఋతుపవనాలు చాలా బలహీనంగా మారుతాయి. వర్షాలు సైతం తక్కువగా కురుస్తాయి. నేటి నుంచి 2 రోజుల పాటు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, మహబూబాబాద్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి వాయుగుండంగా రూపాంతరం చెంది ఇప్పుడు తీవ్ర వాయుగుండంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది పశ్చిమ బెంగాల్ అదేవిధంగా బంగ్లాదేశ్ మధ్య కెపిపోరా సమీపంలో తీరం దాటుతుంది. మరికొద్ది గంటల్లో తీరం దాటే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో సముద్రం కూడా అల్లకల్లోలంగా మారినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇది వాయు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ వాయుగుండం పారాదీప్కి తూర్పు ఈశాన్యంగా దాదాపుగా 190 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయింది. రానున్నటువంటి 24 గంటల్లో అటు ఉత్తర కోస్తాలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది అని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా తీరం వెంబడి దాదాపుగా 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఇక్కడ మనమైతే విజువల్లో కూడా చూడొచ్చు. ఎందుకంటే సముద్రపు అలలు ఆ తాకిడి ఎలా ఉంటుందనేది మనమైతే చూడొచ్చు. ఎందుకంటే అటు బంగాళాఖాతంలో ఏర్పడేటువంటి తుఫాన్లు కానీ అల్పపీడనాలు వాయుగుండాలు ఏర్పడినటువంటి సమయంలో అటు సముద్రం అల్లకల్లోలంగా
మారుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే అటు అంటే బంగాళాఖాతంలో బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ వాయుగుండము ఇప్పుడు అది బాలాసోర్కి తూర్పున 180 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ప్రస్తుతం ఇది దాదాపుగా అటు బంగ్లాదేశ్ అదేవిధంగా పశ్చిమ బెంగాల్కి మధ్యన సాగర్ ఐలాండ్లో ఉన్నటువంటి, అంటే ఒక పక్క నుంచి నైరుతి ఋతుపవనాల కదలిక అటు ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణలో ఒక పక్క నుంచి విస్తరిస్తున్నటువంటి నేపథ్యం. మరో పక్క చూస్తే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ వాయుగుండ ప్రభావంతో అప్పుడు ప్రస్తుతం అయితే అటు కోస్తా ఆంధ్ర దక్షిణ కోస్తా జిల్లాలకు సంబంధించి ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని విశాఖ వాతావరణ కేంద్ర అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర కోస్తాలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా దక్షిణ కోస్తాకు సంబంధించి చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ అంటే భారీ వర్షాలు కురిస్తే మాత్రం ఖచ్చితంగా అక్కడ ఆ ప్రాంతాలపైన ఫోకస్ పెట్టి ఖచ్చితంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తం చేయాలని ఇప్పటికే అధికారులకైతే సూత్రప్రాయంగా సూచనలు అయితే చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరో పక్క చూస్తే ముఖ్యంగా ఈ తీరం దాటే సమయంలో ఇది అటు బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో తీరం దాటినా కూడా ఈ వాయుగుండం ముఖ్యంగా తీరం దాటుతున్నటువంటి సమయానికి సంబంధించి ఖచ్చితంగా వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. పిడుగులు మెరుపులు అదేవిధంగా పడే అవకాశం ఉంది. వీటితో పాటుగా 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు ఇస్తాయి. దీని విషయంలో జాగ్రత్తగా ఉండాలని విశాఖ వాతావరణ కేంద్ర అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా అటు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి అది తీవ్ర అల్పపీడనంగా మారడం, వాయుగుండంగా ఇప్పుడు తీవ్ర వాయుగుండంగా మారి అటు బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్ మధ్యన ఉన్నటువంటి సాగర్ తీర ఐలాండ్లోని ఈ కెప్పుపరా దగ్గర తీరం మరికొద్ది గంటల్లో తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఈ సమయంలో కొంత భారీగా వర్షాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉత్తర కోస్తా ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉందని అధికారులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.